నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం పుత్రకుడు సిరీస్లో ఉన్నాం కదా. వీడు మరి సంజీవ్ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు, దొరికింది. ముష్టి వాళ్ళందరితో కలిసి భోజనం వాళ్ళు వంట వండుకొని కూడా పెట్టారు కదా. తర్వాత ఏం జరిగిందండి? ఈ రామజోగి అనేవాడు చెప్తున్నాడు అనమాట ఊళ్ళో స్టోరీ. ఊళ్ళో నేను వెళ్తున్న ఊళ్ళల్లో ఒక ఊళ్ళో ఒక కరణం గారు ఉన్నారు. ఆయన భార్య పరమ గంపగయ్యాలి. ఒక కూతురు 3 కొడుకులు ఉన్నారు. ఆవిడ ప్రతి కొడుక్కి పెళ్లి చేయటం, ఆ కోడల్ని కొట్టి తిట్టి కాల్చుకు తిని డబ్బు తీసుకోగలిగినంత తీసుకుని అది ఉండగానేనో దాన్ని చంపేసో ఇంకో పెళ్లి చేసి అట్లా ఒక్కొక్కడికి 2 వేసి 3 వేసి 4 వేసి పెళ్ళిళ్ళు చేసింది. ఏదైనా కొడుకు కోడలు కొంచెం సయోధ్యగా ఉన్నారంటే తనైనా ఏదైనా తంపులు పెట్టేది, కూతురుతోటైనా పెట్టించేది. కొంతమంది ఉంటారు కోడళ్ళ మారి అనేవాళ్ళ ఆవిడ్ని, కోడళ్ళ పట్ల మారి. ఆ ఊళ్ళల్లో ఏమిటో మరి ఇట్లా జరిగినా సరే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని పెళ్లి చేసేవాళ్ళు. అయితే ఇట్లా నానాగోలాగా ఉన్నది వాళ్ళ ఇంట్లో సంసారం. ఆ కరణం గారు భార్యని ఏమీ కంట్రోల్ చేయలేకపోయేవాడు. ఆవిడ ఏదైనా తేడా వచ్చిందంటే చేతిలో ఉన్న వస్తువు ఎత్తి ఆయన నెత్తి మీద కొట్టేది. అందుకని మాట్లాడకుండా ఊరుకునేవాడు. ఎంత క్యాజువల్గా చెప్తున్నారు కథ కదా, నిజమైతే అలా చెప్పలేము మనం. అక్కడి నుంచి ఆయన సంపాదన పరుడు బాగా. అయినా కూడా సంపాదన పరుడు అయితే పెళ్ళానికి లోకువైన మొగుడు ఏ కాలమైనా సంపాదన పరులై కూడా భార్యలకి గడగడలాడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే నువ్వు నమ్మాలి. ఇప్పటికీ సంపాదన పరులైనా సరే భార్య అంటే భయం, ఆవిడ ఊరుకోదు, కొడుతుంది. ఇప్పుడైతే ఏదో డివోర్సు పాడు పత్రం వచ్చినాయి, అప్పుడేమున్నాయి, ఏం లేవు. చచ్చినట్టు ఆ భార్యతో ఉండవలసిందే. మహా అయితే ఇంకో పెళ్లి చేసుకోగలరు. ఆవిడ వచ్చిన దాన్ని కూడా బతకనేదు. అంతే, గయ్యాలి వాళ్ళకి వాళ్ళదే రాజ్యం అంతే. అయితే ఆ సంపాదన పరుడవటంతో ఆయన డబ్బు మీద ఆశతోటి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు, వీళ్ళకి ఇంటికి వచ్చేవాళ్ళు. ఈవిడ కాల్చుకు తినేది, పిల్లలు కలుగుతూనే ఉండేవాళ్ళు. ఇంతే ఇటగే నడుస్తుండేది. అయితే ఏమైంది, ఒక 3వ కొడుక్కి 3వ పెళ్లి చేశారు. 3వ పెళ్లి చేసిన తర్వాత వియ్యంకుడు చాలా గట్టివాడు. ఈ పిల్లకి 3వ కోడలికి, కొత్తగా వచ్చిన కోడలికి కొడుక్కి తంపులు పెట్టేది ఆవిడ. తంపులు పెడితే ఓనాటి సాయంకాలం తండ్రి వచ్చేసరికల్లా ఆ పిల్లేమో వాళ్ళ నాన్నకి చెప్పింది. తన అత్తగారు ఎట్లాంటి వేషం వేస్తుందో, భర్తకి తనకి ఎట్లాంటి తంపులు పెడుతుందో చెప్పింది వివరంగా. నాన్నలకి చెప్పాలి ఇలాంటివి. అమ్మలకి చెప్తే అమ్మలు మింగేసి దాచేసుకుంటారు ఏ కాలమైనా. నాన్న అయితే బయట పెడతాడు. ఆ నాన్న ఏం చేశాడు, వియ్యంకుడు, ఈ తంపులు మారి, ఈ కోడళ్ళ మారి గారి వియ్యంకుడు వాకిట్లో నిలబడి, నీ అంతు చూస్తాను, నువ్వు కోడళ్ళ మారివని తెలిసి కూడా మీ ఆయన మంచితనం చూసి నీ కొడుకు బుద్ధిమంతుడని పిల్లనిస్తే నువ్వు మా పిల్లని కూడా చంపేద్దామని చూస్తున్నట్టున్నావు. నేను తీసుకెళ్ళి రాజస్థానంలో కనుక నేను పెట్టించానంటే నీ సంగతి తేలుతుంది, నా సంగతి తెలీదు నీకు అని అరిచరిచి కేకలు పెట్టాడు. పెట్టేసరికల్లా ఆవిడ ఏం చేస్తుంది, అవతల వాళ్ళు తిరగబడ్డాక ఎంత గయ్యాలి వాళ్ళకైనా భయం వేసి, వాళ్ళు బెదిరితే వీళ్ళకి గయ్యాళితనం అంతేగా. ఆయనేమో తిరగబడ్డాడు. ఆయన వెళ్ళిపోగానే, వియ్యంకుడు వెళ్ళిపోగానే ఈవిడ ఏం చేసింది, సాయంకాలం కొడుకు రాగానే మీ మామగారు ఏం చేశాడో తెలుసా, ఇట్లా చెందేశాడు అట్ట చెందాడు అని తిట్టిపోతుంది. తిడితే కొడుకు అన్నాడు, మరి నువ్వు చేసిన దానికి చేశాడు, నువ్వు ఇట్లా గొడవలు పెట్టబాకమ్మా, ఇప్పటికి 2 పెళ్ళిళ్ళు అయినాయి, 3వ పెళ్ళి అయినా నన్ను సజావుగా కాపురం చేసుకోనివ్వు, పిల్ల చక్కగా ఉంది అని కొడుకు కూడా తిరగబడ్డాడు. తిరగబడేసరికల్లా ఈవిడే ఎట్లా కొడుకుతోటి వాళ్ళ మామగారి పని పెట్టించాలా అని ఉంది. ఓ రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని, వియ్యంకుడు ఏదో ప్రయోగం చేశాడు, నా గుండెల మీద కూర్చున్నట్టు నాకు కలొచ్చింది, నాకు ఊపిరాటలేదు, పై ప్రాణాలపై జబ్బు నటిస్తారు. ఈ కొడుకు అన్నాడు, నువ్వు మంచినీళ్ళు తాగి పడుకో, ధూపం వేసుకుని పడుకో, రేపొద్దునే ఏదో ఒకటి చేయించుకుందు కానీ అన్నాడు. తెల్లవారంగానే ఆవిడంది, నువ్వు ఒక భూత వైద్యుడిని పిలు, మీ మామగారి పని పట్టాలి, ఆయన వాడు వచ్చి నా గుండెల మీద కూర్చుంటున్నాడు రాత్రిళ్ళు అన్నది. అనేసరికల్లా కొడుకు కేకలేశాడు, నువ్వు ఏదో ఒకటి రంపతెగులు తేవద్దమ్మా, నేను అట్లాంటివి ఏం తేను, నేను అవి చేయను. ఆయన ఎందుకు చేస్తాడు, పిల్లనిచ్చుకున్నవాడు, ఆయన అట్లా ఏం చేయడు, ఆయన అట్లాంటి వాడు కాదు అసలు, ఇట్లా నువ్వు చెయ్యొద్దన్నాడు. ఇవాళింటో ఈ గోల్ నడుస్తోంది. ఆ సమయానికి ఈ బుడబుక్కల వాడ వేషం వేసుకుని ఈ రామజోగి వాళ్ళ వాకిట్టోకి వెళ్ళాడు. చెప్తున్నాడు అనమాట, నేనేమో వాళ్ళ వాకిట్టోకి వెళ్ళాను, ఇది జరుగుతోంది. ఆవిడ సంగతి తెలుసు. ఆ వైపు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో గొడవలు, ఆవిడ ఆ కోడళ్ళని రాచి రంపాన పెట్టడము, వచ్చిన వాళ్ళతో తగాదా పట్టడం, మొగుడిని కొట్టడం, కొడుకుల మీద పెద్ద పెద్ద కేకలు పెట్టడం నేను వింటూనే ఉన్నా, నాకు తెలుసు కొన్నాళ్ళుగా. నేను వెళ్ళేసరికల్లా ఆవిడేమో నన్ను కేకేసి, ఒరే అబ్బాయి, మా వియ్యంకుడికి ప్రయోగం చేయాలి, ఏమైనా సరే వాడు చచ్చిపోవాలి, నువ్వేం చేస్తావో చేయగలవా ఏమన్నా అని అడిగింది. అడిగితే ఇది డబ్బు కాసిపడి నేను ఒప్పుకున్నా. ఆవిడ బోళ్ళది వస్తువులు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, పప్పులు ఇచ్చింది, ఉప్పులు ఇచ్చింది, చాట్ ఇచ్చింది, కొంత డబ్బులు ఇచ్చింది.
వస్తోందిగా డబ్బు, నేను ఎందుకు కాదనాలని నేను అవన్నీ తీసుకుని ఏం చెప్పాను, మీ వియ్యంకుడి మీద ప్రయోగం చేస్తా. ఆయన చచ్చిపోతాడో చచ్చిపోడో నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన ఎదురు ప్రయోగం ఏం చేస్తున్నాడో నీ మీద. నీ గుండెల మీద కూర్చుంటున్నాడు అన్నావు కదంటే కాదనలా ఆవిడ, అవును అవును అన్నది. అంటే ఆయన కూడా ఏదో ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి చంపలేనేమో కానీ ప్రతిక్రియ చేస్తానని చెప్పా. రోజు హోమానికని నెయ్యి, ధూపానికని అది చొప్పున తీసుకుంటున్నా. ఆవిడకి 10 రోజులు గడువు చెప్పా. ఇక రోజులు చివరికి వచ్చేసినాయి. ఆ వియ్యంకుడికి ఏదైనా జ్వరమైనా వస్తే కనీసం నేను చేసిన ప్రయోగం అక్కడ ఫలించిందని చెప్పుకోవచ్చు, నమ్ముతారు వాళ్ళు. నమ్ముతుంది. అట జరుగుతుందో లేదో తెలియదు. 8 రోజుల నుంచి వాళ్ళ వైపుకే తిరుగుతున్నాను. ఇట చస్తున్నాము, ఆడాళ్ళు ఇట్ట ఉన్నారు అనేసరికల్లా పుత్రకుడు అన్నాడు, ఇదేమిటి ఇంకా గొప్ప గయ్యాళులు ఉన్నారు మా ఊళ్ళో, నేను ఇంకొక కథ చెప్తానని పుత్రకుడు ఇంకొక కథ చెప్పాడు. ఏం చెప్పాడు ఆ కథ చూద్దాం చూడు. సానుభూతి అని ఒక ఆయన ఉండేవాడట. ఆయన పేరే సానుభూతి. బాగుంది. ఆయనకి వీరమ్మ అని ఒక మంచి బ్రహ్మాండ నాయకురాలైన భార్యామణి ఉండేది. అయితే ఈ సానుభూతి అనేవాడు బ్రాహ్మడు పాపం. బ్రాహ్మణ అయినా ఆ వీరమ్మ కూడా బ్రాహ్మణ స్త్రీయే, బ్రాహ్మణ కుటుంబమే. ఇతను యాయవారం వెళ్ళేవాడు, అన్ని చోట్ల నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు. అందరికి వెళ్ళి ఇవాళ మంచి రోజు అండి చెప్తే వాళ్ళు ఏదైనా ఇస్తే అవి తెచ్చుకునేవాడు. ఈవిడికి పని పాట ఏమీ లేదు, ఇంట్లో ఉండేది. సాయంకాలం అయ్యేసరికల్లా చేతులు తీటగా ఉన్నాయి, నాకు చెయ్యి విసరాలి, చెయ్యి గట్టిగా విసిరితే తగ్గుతుంది. విసరటానికి ఈవిడికి దంపటానికి ఒడ్లు లేవు, విసరటానికి బియ్యం లేవు, పోనీ పొలంలోకి వెళ్ళి పని చేసుకోవడానికి పొలం లేదు. చేతుల తీట ఎట్టా తగ్గాలి? ఏదైనా పని చేస్తేనే అది తగ్గుతుంది. నీకు ఇంకా అర్థం కాదు? అర్థమైంది. ఏదో ఒక పని చేయాలి, పని చేయడానికి ఏం లేవు మనకి ఇక్కడ. అందుకని ఏం చేసేది, సాయంత్రం భర్త వచ్చాక అది కాస్త అన్నం వండి వాడి మొహాన్ పడేసి ఆ తర్వాత ఆయన బొంగు పెట్టి కాదు గోగునార పెట్టి కొట్టేది. రోజు ఆవిడ చేతుల రెక్కల తీట తీరేదాకా ఆయన్ని కొట్టేది. ఇవేంటి ఈ గోగునార ఎట్లా, ఈ పక్కనంతా గోగులు పండేవి, గోగులు పండితే అదే గోగు అని నార తీస్తారు. ఆ గోగునార తీసి చుట్టలు చుట్టి తాళ్ళు కడతారనమాట. ఆ తాళ్లతోటి ఈ వ్యవసాయ పనులకి వాడుకుంటారు గోగునారని. ఆవిడ తాళ్ళు తెచ్చి పెట్టుకునేది. ఎవరైనా వాకిట్లో పోయి గోగునార మోసుకెళ్తుంటే నాకు కూడా 4 తాళ్ళు పేనివ్వండిరా అంటే వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ బాపనక్కయ్య అడుగుతోంది, ఎందుకు వద్దంటారు. 4 తాళ్ళు పడితే తాళ్ళు తెగేదాకా మొగుడిని కొట్టి అమ్మయ్య నా చేతులు తీట తగ్గిందని పడుకునేది. రోజు కొట్టేది, రోజు కొట్టించుకునేవాడు ఆయన. రోజు ఈవిడ కొట్టేది. ఆయన చచ్చినట్టు దెబ్బలన్నీ తిని తెల్లవార్లు దేవుడా రావడాన్ని మూలిగి పొద్దున్నే లేచి మళ్ళీ యాయవారానికి వెళ్ళేవాడు. వీళ్ళకి పిల్ల జల్ల ఎవ్వరూ లేరు ఈ సానుభూతికి. ఇట్లా నడుస్తుంటే ఏమైంది, ఒకనాడు ఈయన ఏదో పై ఊరికి వెళ్ళేసరికి అక్కడ ఏరు పొంగింది, రాలేకపోయాడు. 3 రోజులో 4 రోజులో ఆ ఊళ్ళో ఉండిపోయేసరికి ఈవిడికి సాయంత్రం అయ్యేసరికి మొగుడు కోసం చూసింది రాలా. ఇక్కడ చిన్న జల్లే పడింది ఈ ఊళ్ళో. మనకు చూడు హైదరాబాద్లో ఎర్రగడ్డలో వాన పడుతుంది, అమీర్పేటలో అసలు ఒక చుక్క కూడా ఉండదు, ఇది మునిగిపోతుంది. అది మాత్రం అలాగే ఉంటుంది. అక్కడ కూడా అంతే. అక్కడ ఏరు పొంగింది ఆయన వెళ్ళిన ఊళ్ళో. వీళ్ళ ఊళ్ళో ఊరికే జల్లే పడింది. మొగుడు కోసం చూసింది, ఏదో ఉన్నది కాస్త వండుకు తిన్నది, రాలా. తెల్లవారేసరికి రెక్కలు నొప్పులు పుట్టేస్తున్నాయి. మరి రోజు విసిరేది కదా, తాడు పటా కొట్టేసేది. అప్పుడు చేతులు విసిరి చేతులు సాగి ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తుంది, 2 రోజులు చూసేసరికల్లా 2వ రోజుకి అసలు చేతులు తీట తగ్గటం లేదు ఆవిడికి. అందుకని ఏం చేసింది, ఆ ఊళ్ళో కొంచెం అడవి వైపుకి పెద్ద రావి చెట్టు ఉంది, బ్రహ్మాండమైంది. ఈవిడ 2 కట్టల గోగుతాళ్ళు మోసుపోయి ఆ రావి చెట్టుని చిత్తకొట్టేసింది రావి చెట్టుని. అమ్మయ్య చేతులు తీట తగ్గిపోయిందని ఆ తాళ్ళు అక్కడ బారేసి ఇంటికి పోయింది. ఆ సాయంకాలం నాడు ఈ సానుభూతి గారు తిరిగి వస్తుంటే ఈ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వాడు కింద కూర్చుని మూలుగుతుంటే ఈ వస్తున్న సానుభూతి, ఎవరో మూలుగుతున్నారు నాయన, ఎవరినైనా మూలుగుతున్నారు, ఎవరినైనా అని కేకలు పెట్టాడు. నడిచొస్తున్నాడు, ఎవరో మూలుగుతుంటే దారిపోయే వాళ్ళు ఎవరో పడిపోయారు పాపము, ఏవో దెబ్బలు తగిలి పడిపోయినట్టున్నారు, సహాయం చేద్దామని ఎవరినైనా అంటే నేనే రావి చెట్టు దగ్గర ఉన్నాను, ఇట్రా అని పిలిచాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఈ నెల్లేసరికల్లా బ్రహ్మరాక్షసుడు ఒంటి నిండా వాతలతోటి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఏమైంది, ఎవరు బాబు అంటే, నేను బ్రహ్మరాక్షసుడిని, ఈ రావి చెట్టుని పెట్టుకుని ఉన్నాను, ఈ ఊళ్ళో ఎవరితో పిశాచుంది, అది వచ్చి నన్ను వీటి పెట్టి గోగునార పెట్టి చావచిత కొట్టేసింది, నా జీవితంలో ఎరగను,
ఆ చెట్టును పట్టుకుని ఉన్న అన్ని చెట్టు కొట్టిన దెబ్బలన్నీ నా ఒంటి మీదే పడ్డాయి. అమ్మో ఎవర్రా ఆ పిశాచి నాయన, నా వల్ల కావట్లేదు అన్నాడు. అనేసరికి సానుభూతి అన్నాడు, ఆ గోగు తాళ్ళు అక్కడ కనపడుతున్నాయి, తాళ్ళు చూస్తే తెలిసిపోయింది మందేనని. అయ్యా బాబు అది నా పెళ్ళామేనండి, అది రోజు ఇటకే చేస్తుందండి అన్నాడు. అనేసరికి ఊరిని దుంపదిగా రావి చెట్టులో మొదట్లో ఉన్నవాడిని నేనే తట్టుకోలేకపోయాను, మానవ మాత్రుడిని, బకపరానివి మానవ మాత్రుడివి నువ్వెట్టా తట్టుకుంటున్నావు ఆయన అంటే 15 ఏళ్ళుగా అలవాటు అయిపోయింది స్వామి, రోజు మా ఆవిడ కొడుతుంది, పొద్దున్న లేచి అటాగే పనిలోకి వెళ్తాను నేను అనేసరికల్లా రావి చెట్టు వీడన్నాడు బ్రహ్మరాక్షసుడు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది, ఒక్కనాడే నేను పడలేకపోయానే, నేను ఇవాళ రాక్షసుడిని అయ్యాను కానీ ముందు బ్రాహ్మణ్ణి కదా, సాటి బ్రాహ్మడివి, నువ్వు ఇట్లా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఓ పని చెయ్యి, ఈ పెళ్ళాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా పో అంటే నేను ఎక్కడికి పోతాను బాబు, ఈ ఊళ్ళో అలవాటు, నేనేమో యాయవారం బతుకున్నది అనగానే బ్రహ్మరాక్షసుడు అన్నాడు, నీకు మంచి మార్గం చెప్తా, ఈ పక్కన రాజుగారికి అందమైన కూతురుంది, నే పోయి ఆ పిల్లని పట్టుకుంటా, 2-3 రోజులు ఆగి, ఒక వారం రోజులు ఆగి నువ్వు రా, నా వారము దెబ్బలు తిను, నీ పెళ్ళంతో నీకు తప్పదు కాబట్టి, వారం తర్వాత వచ్చి నేను రావి చెట్టు బ్రాహ్మణ్ణి అని నా చెవిలో చెప్పావా, నేను ఆ పిల్లని వదిలి వెళ్ళిపోతా, అప్పుడు రాజుగారు నీకు బ్రహ్మరథం పడతాడు, నువ్వు ఇంకా నీ పెళ్ళాం దగ్గరికి రావక్కర్లా, హాయిగా రాజ్యంలో ఉండి సుఖంగా ఉండు, కానీ నీ పెళ్ళాం 4 రోజులు చూసి ఏ చెట్టునో చామనో కొట్టి దాన్ని ఏడుస్తుంది అనేసరికి సరేనన్నాడు. సరేనని ఈ సామాన్లు మోసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అంతకుముందు మెత్తటి మనిషిని కొట్టేది వీరమ్మ గారు, ఇప్పుడు చెట్టును కొట్టేసరికల్లా రెక్కలు నొప్పులు పుట్టినాయి. 4 రోజులు కొంచెం ప్రశాంతంగా రెస్ట్ ఇచ్చింది. ఆ 4 రోజులు మన బ్రాహ్మణాయన కూడా ఈ సానుభూతి కూడా రెస్ట్గా హాయిగా ఉన్నాడు. వండుకుని తిన్నారు భార్యాభర్త. 4-5 రోజుల తర్వాత నేను ఏదో పై ఊరు వెళ్తున్నాను, 2 రోజులు మేనేజ్ చేసుకోమని పెళ్ళాన్ని చెప్పి ఈ పెద్ద రాజ్యం వైపుకి దారి తీశాడు. ఇతను ఊళ్ళోకి వెళ్ళక ముందే తెలిసిపోయింది, రాజుగారి అమ్మాయి భర్తతోటి పెళ్ళయింది, వివాహితే, భార్యాభర్త పక్కపక్కన పడుకుని ఉండగా ఆ పెద్ద గురక పెడుతోందిట. గురక పెడుతుంటే భర్త లేవదీశాడు రాకుమార్తెని, ఏమిటట గురక పెడుతున్నావు అనేసరికల్లా, అవురవరా నన్ను గురకంటావా అని చెప్పేసి మొహాన్ని 2 చేతులతో ఇట్లా బరికేసింది టైంని. స్టోరీ అంతా భర్తలు కొట్టటమే. బరికేసరికి కంగారు పడి అసలు ఏనాడు ఏమి చెయ్యని పిల్ల, పైగా కొత్త పెళ్లి కూతురు 7-6 నెలలో అయింది పెళ్ళయ్యి, ఆ కంగారు పడి కేకలు పెట్టాడు. సైనికులు పరిగెత్తుకొచ్చారు, ఆ వీళ్ళు ఉంటారు కదా అంతఃపురంలో దాసులు, వీళ్ళు అల్లుడు గారు అరుస్తున్నాడని వెళ్ళే లోపలికి వచ్చేసరికి ఇంకేమైంది, మొహం నిండా నెత్తురుచారికలు, గోళ్లతోటి గీరేసింది, గుర్రాన్ని శబ్దం వస్తుంది రాకుమారి నోట్లోంచి. వీళ్ళు కంగారు పడి ఏదో చేష్టలాగా ఉందని 2-3 సాయం పట్టి అల్లుడు గారిని బయటికి లాగేశారు. ఆ రాజకుమార్తె వెంటనే ఏం చేసింది, చేతులు గోళ్ళు పెట్టి దిళ్ళు పరుపులు అన్నీ చింపి పోగులు పెట్టింది, సామాన్లన్నీ విసిరేసింది. చిలికత్తెలు ఎవరైనా లోపలికి వస్తే ఎవరి మొహం గీరేస్తో 2-3 శాస్త అయింది, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. బయట ఏం చేశారు, 2-3 భూత వైద్యుల్ని పిలిచారు. వాళ్ళు ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి ఏమన్నారు, ఏదో బ్రహ్మరాక్షసు పట్టింది పాపని, ఏదైనా మార్గం చూసుకోండి అన్నారు. మార్గం చూసుకోండి అంటే వాళ్ళు ఆమంటారు ఢూమంటారు, ఏ ఢూమన్నా ఇది లేవదు. ఏదైనా నిమ్మకాయలు కనుక వాళ్ళు లోపలికి విసిరారంటే అవన్నీ చింపి రసం తీసి వాళ్ళ మొహాలే కళ్ళలో పడేలాగా విసిరేస్తోంది. గద్దాటదు, గదిలో ఉండట్లేదు, ఎవరికి లొంగటాల. 4 రోజులైంది, అసలు రాజకుమార్తె అన్నం పానం లేదు, పిల్ల చూస్తే బక్క చిక్కిపోయింది, అరుపులు కేకలు ఏమో మిన్నంటిపోతున్నాయి. సామాన్లన్నీ చింపేసింది, విసిరేసింది, గోడలు పగలగొట్టేసింది. పిల్ల చూస్తే బక్కపిల్ల. 4 రోజులు గడిచింది. సరే ఇదంతా తెలుసుకున్నాడు. ఈ సానుభూతి వచ్చి అంతఃపురం దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాడు, నేను భూత వైద్యుడిని, నేను చూడ్డానికి వచ్చానని. అనగానే రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజుగారు ఈ బ్రాహ్మణి బకచికి వీపంతా చారలు తేలిపోయి సామాన్యంగా ఉన్నవాడిని చూసేసరికి వీడేం చేస్తాడని, వద్దండి మాకు భూత వైద్యులు ఏమి వద్దంటే, కాదండి నేను అదొక్కటే చేస్తా, నా మాట వినండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బాగా బతిమలాడాడు. అల్లుడు గారు అన్నారు, ఏ పుట్టలో ఏ పాముందోనండి, ఇంత మహామహా బ్రహ్మాండ నాయకులు ఏం చేయలేకపోయారు, ఒక్కోసారి చిన్న మేకే పెద్ద పని చేస్తుంది, పంపిద్దాం పట్టండి అని ఈ బ్రాహ్మణాయన్ని, ఈ సానుభూతిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. ఆ తలుపులు దోసేసరికి లోపల నుంచి గుడ్లూరిని చూస్తూ రాకుమార్తె పెద్ద కేకలు పెట్టింది. ఏం దండం పెట్టి, మహానుభావ మర్చిపోయినట్టు రావి చెట్టు బ్రాహ్మణ్ణి, మా ఆవిడతో దెబ్బలు తిన్నావు మర్చిపోయావా నువ్వు అనగానే వెంటనే బ్రహ్మరాక్షసుడు దిగిపోయి ఈ సానుభూతి దగ్గరకు వచ్చి, అరే అబ్బాయి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, కానీ నాకు ఒకటి తెలిసింది, ఇట్లా యవ్వనంలో చిన్నగా ఉన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని పట్టుకుంటే గొప్ప సౌఖ్యంగా ఉంటుంది,
నీ కోసమని ఈ పిల్లని వదిలిపెట్టి వెళ్తున్నా, నేను పక్క రాజ్యంలోకి వెళ్ళిపోతా, నువ్వు మాత్రం అక్కడికి రావద్దు, ఇక్కడ ఈ రాజు నీకు ఇవ్వగలిగినంత ఇస్తాడు, హాయిగా సుఖంగా బతుకు అనగానే సరేనన్నాడు. రాకుమార్తె బెళ్ళబీటుగా పడిపోయింది. బ్రహ్మరాక్షసుడు లేచిపోయాడు అక్కడి నుంచి. నిద్ర కళ్ళు తెరిచి చూసి అమ్మ ఆకలిస్తుంది అంది. 5 రోజులు ఏమో అయింది పిల్ల అన్నం తిని. అమ్మో ఇంకేముందని ఈ మహారాణి గారు చేలికత్తెలు అంతా వచ్చి ఈ రాకుమార్తెను లోపల తీసుకుపోయి తిండి తిప్పలు చూశారు, బట్టలు పాతలు అన్నీ సరిచేశారు, గదంతా సరిచేశారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. నీ మామూలు యాయవారం బ్రాహ్మణులాగాను నువ్వు బాగా చేసావని ఇతనికి ఒక ఇల్లు వాకిలి ఏర్పరిచి బోళ్ళంత ధనం ఇచ్చి ఓ పిల్లని చూసి పెళ్లి కూడా చేసి ఇక్కడ ఉంచారు. కొన్నాళ్ళు గడిచింది, సంవత్సరం. ఈ లోపల పక్క రాజ్యం రాజుగారు కబురు చేశారు, మీ అమ్మాయికి బ్రహ్మరాక్షసుడు పడితే ఒకడెవడో వచ్చి బాగు చేసేట, ఇప్పుడు మా అమ్మాయికి కూడా అదే పరిస్థితి ఉంది, పంపండి వాడిని అనగానే ఇతని గుండెల్లో రాయబడింది సానుభూతికి. రావద్దని చెప్పాడు రాక్షసుడు, వెళ్తే వింటాడో విండో, ఏం చేయాలని ఆలోచించి, కాదండి నేనేదో ఒక్క మంత్రమే ఉంది, ఆ ఒక్క మంత్రానికి వాడు లొంగాడు, నేను వెళ్ళనండి అన్నాడు. కానీ రాజుగారు ఒప్పుకోలే. బాబాబు నీ పుణ్యం ఉంటుంది, వాళ్ళకు ఒక్కగానక పిల్ల, నాకైనా 4 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒకతే పిల్ల, ఏదో ఒకటి చెయ్యి నీకు చేతనైనంత అని బతిమిలాడి ఈ సానుభూతిని పక్క రాజ్యానికి పంపారు. రాజకుమార్తె మళ్ళీ సేమ్ డిట్టో అంతే, అక్కడ కూడా ఇల్లు వాకిలి ఏకం చేసింది, తలుపులు ఇల్లు బద్దలు కొట్టేసింది. వాడు హాయిగానే ఉన్నాడు రాక్షసుడు, పిల్లే పాడైపోతుంది పాపం. వెళ్ళేసరికల్లా ఎప్పుడైతే రావి చెట్టు బ్రాహ్మణ్ణి చూడగానే సానుభూతిని గుర్తుపెట్టేశాడు బ్రహ్మరాక్షసుడు. అవురవురా నీకు బోల్డ్ డబ్బిప్పించా కదా అక్కడ, రావద్దా నీకోసమనే కదా నేను అమ్మాయిని వదిలిపెట్టాను. నిజానికి ఈ పిల్లకంటే ఆ పిల్ల ఇంకా అందగత్తే, పైగా పెళ్ళై కాపురం చేస్తున్న పిల్ల, నాకు ఇంకా హాయిగా ఉంది దాంతో ఉన్నప్పుడు, నీకోసమని వదిలిపెట్టి వస్తే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా నెత్తి మీద కూర్చున్నావే అనగానే ఇతను అన్నాడు, అయ్యో బాబోయ్ అందుకు రాలేదండి, నేను అందుకు రాలేదు, అప్పుడెప్పుడో మీకు గుర్తుందా మా ఒక ఆవిడ వీరమ్మ వచ్చి మిమ్మల్ని చితకొట్టింది, ఇప్పుడు అది నేను ఈ రాజుగారి రాజ్యంలో ఉన్నానని తెలుసుకుని ఇక్కడికి వచ్చింది, దాని నుంచి తప్పించుకునే ఉపాయం ఏదైనా చెప్తారేమో కనుక్కోవడానికి వచ్చానండి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు ఉనికిపోయాడు. అమ్మో వీరమ్మ వస్తుందా అన్నాడు. వస్తోందండి, మరి ఇక్కడికి కూడా వస్తుందో ఏమో అనగానే భయం వేసేసింది. దాంతో ఒక్కనాడు దెబ్బలు తిన్నందుకే నాకు దుంప దిగిపోయింది. వీరమ్మ నేను అసలు ఎక్కడా ఉండను, ఎక్కడున్నా అది నన్ను పట్టేసుకుంటుందేమో, ఎందుకంటే మొగుడిని కొడితే ఒకరోజు తీరుతుంది, బ్రహ్మరాక్షసుడున్న రావి చెట్టుని ఒక్కసారి కొట్టినందుకు 4 రోజులు చేతులు తీరిపోయిందని నా మీదకే వస్తుందేమో, నేను ఇక్కడ ఉండనని ఆ అమ్మాయిని వదిలిపెట్టి పారిపోయాడు. ఎప్పుడైతే బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడో రాకుమార్తె పడిపోయింది. వాళ్ళందరూ సంతోషించి బోల్డన్ని గ్రామాలు ఇచ్చి ఈ సానుభూతికి సంతోషంగా తమ దగ్గర ఉంచుకున్నారు. ఇంతంత గయ్యాళ్ళు కూడా ఉన్నారు, బ్రహ్మరాక్షసుడు కూడా భయపెట్టే గయ్యాళ్ళు ఉన్నారు. నువ్వు ఒక పని చెయ్యి, నీ జోలి డక్కా నాకు ఇవ్వు, ఇవి 2 నాకు ఇస్తే నీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా కోడళ్ళ మారి, ఆవిడ పని నేను నీకు చెప్తాను అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, పైనుంచి తన జోలె తీసుకొచ్చి పుత్రకుడి చేతిలో పెట్టాడు. ఆ జోలె అటు ఇటు తిప్పి చూసి ఈ పుత్రకుడు అన్నాడు, భలే బాగుందే, ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు. అడిగితే అది నేను చెరువు గట్టున స్నానం చేయటానికి వెళ్తే కోతులు పట్టుకుని తిరుగుతున్నాయి, ఒక కోతి పట్టుకుని తిరుగుతుంది, ఇంకో కోతి లాక్కోవడానికి చూస్తుంది, నిజానికి కోతుల చేతిలో ఉంటే అదో పక్కన లాగి చింపేస్తాయి, కానీ ఇది బొంతతో కుట్టారు, అందుకని ఇది చిరగల బాగుందని నేను తెచ్చుకున్నాను, ఇది వచ్చాక నాకు డబ్బులు బాగా వస్తున్నాయి అన్నాడు. పుత్రకుడు నవ్వుతూ చెప్పాడు, సరే నేను నీకు కావలసిన ఏర్పాటు చేస్తాను, ఈ సంచి నాకు ఇవ్వమని సంచి భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. ఈ బయలుదేరిన పుత్రకుడు వెళ్ళిపోయాడా, వీళ్ళకేమైనా సహాయం చేశాడా, ఇంతకుముందు మోసం చేసి సంచి తీసుకున్నాడు వాళ్ళ దగ్గర, దానివల్లే తన జీవితం పాడైపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, సరైన పని బొంత దొరికింది, బొంత సంచి దొరికింది, ఇప్పుడు ఏం చేస్తాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.